గారిని కూడా ఆలోచించి నిర్ణయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. నువ్వు పరిణామాలు చూస్తున్నావు కదా, నేనేమి చంద్రబాబు గారిని వదులుకోవడానికి నేను కూడా ఏమి రెడీగా లేదని చెప్పడం జరిగింది. ఏదైనా విజయవాడ పార్లమెంట్ మెంబర్గా 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. చంద్రబాబు గారిని కూడా ఒకసారి మాట్లాడటానికి ప్రయత్నం దిశగా ఆలోచన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా ఆలోచిస్తున్నానని చెప్పారు. అందుకే తిరువూరు సభకు వస్తానన్నారా, అటెండ్ అవుతున్నారా, రావడం లేదు సార్? తిరువూరు సభకైతే రారు. పార్టీ కోసమే అడిగాం. వ్యక్తిగతంగా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయన తెలుగుదేశంలో ఇప్పటి వరకు మాకు నాయకుడిగా ఉన్నారు కాబట్టి మేము ఆయన నాయకత్వంలో మేము ఇక్కడ గౌరవప్రదంగా ప్రజలకి కొన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ఆయన తెలుగుదేశంలోనే కొనసాగితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయంతో మేము అడగటం జరిగింది. రాజీనామా విషయం మీద మాట్లాడారు సార్, వెనక్కి తీసుకుంటారు చేస్తారా అంటున్నారా, చేయరా? ఏదో ఆయన అపాయింట్మెంట్ అడిగారని అన్నారు. మరి వచ్చే నెల 5వ తారీఖు వరకు కదండి అన్నారంటే ఆలోచిస్తున్నాను. ఇంకా దాని మీద ఏమీ ఫైనలైజేషన్ లేదని చెప్పడం జరిగింది. లోక్సభ స్పీకర్ గారిది. లేదండి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఆయన ఫాలోయర్గా ఉన్నాను కాబట్టి నేను వ్యక్తిగతంగా మా మాజీ కార్పొరేటర్ ఖాదర్ గారు మేము వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు మధ్యాహ్నం కనకమేడల రవీంద్ర కుమార్ గారు వచ్చారు, ఏం మాట్లాడారు? అధిష్టానం తరపున వచ్చినట్టుగా తెలుసు. రవీంద్ర కుమార్ గారు వారు అందరూ పార్లమెంట్ మెంబర్స్ కాబట్టి ఆయన మర్యాద పూర్వకంగా నాని గారిని కలవడానికి వచ్చారు. మేము చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని భావించి ప్రయాణం చేస్తున్నాం. మేము తెలుగుదేశంలోనే కొనసాగుతాం. అసలు మేమైతే నాని గారు బయటకు వెళ్తారని మాత్రం అనుకోవట్లేదు సార్. సరే, ఆయన ఈ రోజు నందిగాంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, బాబు గారు నన్ను వద్దంటున్నప్పుడు కంటిన్యూ అవడం సరికాదు అని అన్నారు. మరి దాని మీద మళ్ళీ ఏమైనా స్పష్టత ఇచ్చారు? అక్కడ ఒక గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ని సరి చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. చంద్రబాబు అంటే ఏదో గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినటువంటి పెద్దల ద్వారా వచ్చిందా, మరి ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఒక ఇబ్బందికరంగా ఉంది. మరి వచ్చిన పెద్దలేమో మేము ఆ మాట అనలేదంటున్నారు. మరి ఎంపీ గారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏమో వాళ్ళు అన్నమాట వాస్తవేనని చెప్పి అంటున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్లో ఇదంతా ఇష్యూ వచ్చింది. చంద్రబాబు గారిని కలుస్తామంటున్నారు సార్, నాని గారు ఏమైనా కలిసే అవకాశం? మేము రిక్వెస్ట్ చేసాం సార్, ఆయన ఆలోచిద్దామన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యం, నాకు కూడా చంద్రబాబు గారు ముఖ్యం, నాకు కూడా చంద్రబాబు గారు ముఖ్యం. మేము గట్టిగా మీ ఇద్దరమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి మనిషి నాని గారిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు.